number you have dialed is not responding. Please try again later. లేదు భూమి, లిఫ్ట్ చేయట్లేదు. సరే మాధవ్, ఒక పని చెయ్యి, పోనీ ఒక మెసేజ్ చెయ్యి, అప్పుడైనా చూసుకుంటుందేమో. సరే మాధవ్, ఆవిడ ఫోన్ చూసుకున్నట్టు లేరు. రేపు మార్నింగ్ దాకా రిప్లై రాకపోతే మనమే డైరెక్ట్గా వెళ్ళి కలుద్దాం. సరే సరే మాధవ్, నువ్వు రెస్ట్ తీసుకో. అలైక్యా, అలైక్యా, వస్తున్నా బావా. చెప్పు బావా. అక్కని మాధవ్ని పిలుచుకునిరా. అలాగే బావా. అక్క, నీ గురించి వెయిట్ చేస్తున్నాను. మాధవ్ని కూడా రమ్మని చెప్పాను. బావా, మాధవేడి? ఇంకెక్కడి మాధవ్ బావా? మాధవ లేడు, భూమి కూడా లేదు. ఎక్కడికి వెళ్లారో కనీసం మనకి చెప్పలేదేంట్రా? చెప్తే ఎక్కడికి ఎందుకు అని అడుగుతాం కదా, వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు కదా, అందుకు. రాఘవ్, ఒకసారి మాధవ్కి ఫోన్ చేయి. The number you have dialed is not responding. The number you have dialed is not responding. Please try again later. ఏం బావా, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? ఇప్పుడు చూడండి, ఇంటికొచ్చి అమ్మాయి కనిపించట్లేదు అని చెప్తాడు. నేను ముందే చెప్పాను కదా, ఖచ్చితంగా జరిగేది ఇదే అని. అవును మరి, నువ్వు పెద్ద బ్రహ్మంగారి కాలజ్ఞానం తెలిసిన దానివి. బావా, నా మీద విరుచుకుపడ్డం కాదు, ముందు ఈ ఇంటి పరువు గంగలో కలుస్తోంది, దాన్ని కాపాడండి. అసలు వీడికేమైంది? వీడెందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? నిజంగా ఒకవేళ అలైక్య చెప్పిందే జరుగుతుందా? అలా జరిగితే ఖచ్చితంగా మాధవ్ తప్పు చేశానని మాధవే ఒప్పుకున్నట్టు. ఏంటిది, నిజంగానే మాధవ్ తప్పు చేశాడా? ఇదే తనిల్లు. ఈ ఇల్లా? అలా అన్నావేంటి? నీకేదో తెలిసినట్టు. మీరొక్కరే ఇంట్లో ఉంటారా? అవునండి, నాతో పాటు పాప కూడా ఉండేది. పాప ఇప్పుడు వేరే పని మీద వేరే దగ్గరికి వెళ్ళింది. మరి మీ హస్బెండ్? నేను ఈ ఇంటికి ఇంతకు ముందే వచ్చాను, ఆవిడ నాకు తెలుసు. నేనే కాదు, అత్తయ్య కూడా వచ్చారు నాతో పాటు. మీరొచ్చారా? సుహాసిని మీకెలా తెలుసు? తనతో ఏం మాట్లాడారు? తనేం చెప్పింది? ఏమీ లేదు, తనకేదో ప్రాబ్లం వచ్చి కళ్ళు తిరిగి పడిపోతే తీసుకొచ్చి ఇంట్లో డ్రాప్ చేశాం. అప్పటి వరకు తనెవరో మాకు తెలీదు కదా. కానీ ఇప్పుడు అర్థమైంది. ఏమని? నేను తన భర్త గురించి అడిగినప్పుడు చెప్పడానికి ఇబ్బంది పడింది. పాప ఉండేది ఇప్పుడు వేరే చోట ఉంటుంది అని చెప్పింది. అవునా? సరే పద. సుహాసిని, సుహాసిని.